సన్నజాజి పూలు చూడగానే ఏమనిపిస్తుంది, గుర్తొస్తుంది చూడండి. సన్నజాజి తీవలోయ్ సంపంగి పువ్వులోయ్ చిలిపి సింగారులోయ్ పాపలు సిరురొలికే చిన్నారులోయ్ కదా. సన్నజాజి ఎన్ని ఉన్నా ఈ సువాసనే సువాసన. అడిచిట్టు మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే, మాటలు రాని కోయిలమ్మ పాడునులే, ఆనందంతో అనురాగంతో నామది ఆడునులే. జామ చెట్టు పల్లెటూరులో వీధి ఎలా ఉంటుందండి, ఇలాగే ఉంటుంది వీధుల పొద్దున్నే. ఎంత ఎదిగినా ఆకాశం అందదని కొబ్బరి చెట్టుకు తెలియదా పాపం. దాంట్లోనే గంగు ఉంటుంది కదా, దాని చెట్టు కాయలోనే గంగు ఉంటుంది. ఎంత బాగుందో చూడండి ఆకుపచ్చ. అందుకే కృష్ణశాస్త్రి గారు ఊరికే అనలేదండి, అలా ఏమవ్వాలి ఇంకా అనుకుంటే ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఎచటనే ఆగిపోనా. ఇంత పాత తరానికి ఈ కొత్త డిష్లు చూడండి మళ్ళీ. అసలు అంటే అది పంపరపనాస చెట్టు, దాని మీద గుమ్మిడిపాదు ఎక్కింది. అంత గుమ్మిడికాయ కదండి, పైనుంచి అలా కాయ ఉన్నా అలా రాలకుండా ఉంది మన గాలివానకు కూడా. చూడండి మనిషి దురాశకి అడ్డుగోడలు పెరిగిపోతున్నాయి, కానీ ఎన్ని గోడలున్నా వాటి మధ్య నుంచి చెట్లు మాత్రం అటు వస్తుంది. వీడి గోడ కట్టినా చెట్టు విస్తరించడం మానదు. అంటే మానవుడి బుద్ధి గోడలు కట్టే బుద్ధి, ప్రకృతి చెట్లు తన చల్లటి నీడని విస్తరించే బుద్ధి. దీన్ని చూసి మనం నేర్చుకోవాలి కదా అండి. ఆకాశం ఎంత బాగుందో.